ఇది వచ్చేసి జనగామ టు హుస్నాబాద్ కరీంనగర్ వెళ్ళే హైవే అండి. 100 ఫీట్ రోడ్డు. ఈ 100 ఫీట్ రోడ్డుకు ఆనుకొని ఒక 20 గుంటల సైట్ అయితే మనకు వచ్చింది. క్లియర్ టైటిల్ ల్యాండ్ అండి, చాలా బాగుంటుంది. మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి దగ్గర 200 నుంచి 250 ఫీట్ల వరకు వస్తుంది. 250-300 ఫీట్ల వరకు వస్తుంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఇక్కడ మనకు గేట్ వేసి ఇస్తారు వాళ్ళు. బాగుంది సైట్ అయితే, చాలా బాగుంది. చుట్టూ కడిలేసి జాలీ ఫినిషింగ్ తోటి ఉంది. ఒక గేట్ ఒకటి పెండింగ్ ఉంటుంది. మనకి ఇదంతా రోడ్ ఫేసింగ్ అండి, రోడ్ వస్తుంది. ఇది ఆ రోడ్ సెంటర్ నుంచి ఇక్కడ వరకు మొత్తం రోడ్ ఫేసింగ్ వస్తుంది. ఇక్కడ నుండి మనకు సైటు మెజర్మెంట్ కొలత. ఇది సైట్ లోపల అండి, ప్యూర్ రెడ్ సాయిల్, క్లియర్ టైటిల్ ల్యాండ్. జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఎంత అంటే జస్ట్ ఒక 12-13 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. విలేజ్కి దగ్గర, విలేజ్కి ఒక 300 మీటర్లు వస్తుంది. ఇది వచ్చేసి విలేజ్ టెంపుల్ అండి, బాగుంటుంది సైటు. ఎప్పటికీ రద్దీగా ఉండే ఏరియా అండి, ఎప్పటికీ రద్దీగా ఉండే రోడే. మంచి కమర్షియల్ సైటు. మనం పెట్రోల్ బంక్ అయినా లేదా మంచిగా గెస్ట్ హౌస్ పెట్టుకున్నా లేక గోడౌన్కి చాలా బాగుంటుంది. మంచి సూటబుల్ ల్యాండ్. రెడ్ సాయిల్, క్లియర్ టైటిల్. మనకు జనగామ టు తరిగొప్పల హుస్నాబాద్కి మాత్రం గంటకు ఒక బస్సు ఉంటుందండి. చాలా బాగుంటుంది. రద్దీ ఏరియా, రద్దీ రోడ్డు. ఇక్కడ నుండి ఇదంతా మనకు రోడ్ ఫేసింగ్ అండి. రోడ్ ఫేసింగ్స్ పెట్టి కొలతలు చేశారు. ప్యూర్ రెడ్ సాయిల్ అండి, చాలా బాగుంటుంది. జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి జస్ట్ 12-13 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. 100 ఫీట్ రోడ్ కానుకొని 20 గుంటల సైటు. దీనికి రైతు బంధు వస్తుంది, రైతు బీమా ఉంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు పడుతున్నాయి. తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది. టైటిల్ పరంగా మాత్రం ఆల్ క్లియరు. ఆ కారు ఉన్న దగ్గర ఎంట్రన్స్ అండి, మనకు అక్కడ గేట్ వస్తుంది. ఎప్పటికీ వెహికల్స్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయండి. అటు వచ్చేసి కూడా జాలీ ఫినిషింగ్. చుట్టూ రౌండ్ మనకు సైడ్ చుట్టూ కడిలేసి జాలీ ఫినిషింగ్ తోటి ఉంది. ఒక గేట్ మాత్రం పెండింగ్ ఉంది. ఆల్ క్లియర్. డాక్యుమెంట్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ అండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్, మనకు గేట్ వస్తుంది.